వాటికి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఈ మేరకు వ్యవహారంలో త్వరలోని రాజకీయ నేతలను కూడా విచారించడానికి పిలువబోతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ట్యాపింగ్ లో వారి పాత్రపై నిగ్గు తేల్చే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్యాప్ అయిన రాజకీయ నాయకుల నుంచి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసే పనిలో దర్యాప్తు టీం నిమగ్నమైనట్టుగా సమాచారం. పూర్తి స్థాయిలో సాక్ష్యాలు సేకరించిన తరువాత ప్రజా ప్రతినిధులను పిలిచి విచారిస్తామని డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశామని కోర్టు పరిగణనలోకి తీసుకుందని డీసీపీ వివరించారు. కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్లను విదేశాల్లోనే ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే వారిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు అధికారులు. SIBలో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా 2 తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో దాక్కుని ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానము ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫర్దర్ ప్రాసెస్ జారీలో ఉంది. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం పర్మిషన్ తీసుకొని ఇంకా కొత్త విషయాలపైన, ఆ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు, ఇంకా కొందరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన కూడా దర్యాప్తు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే కొందరు అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన సరైన బలమైన సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే ఇంకా కొందరి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా ఎవరైతే ఆ నేరాలలో, ఆ కుట్రలో పాల్గొన్నారో వాళ్ళు రాజకీయ నేతలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా కూడా వాళ్ళపైన సాక్ష్యాధారం మన ఇన్వెస్టిగేషన్ టీంకి అందింది అంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగానే నోటీసులు ఇవ్వడం, ఎంక్వైరీ చేయడం, అరెస్ట్ చేయడం అన్ని జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ప్రొసీజర్ ప్రకారంగా సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసిన తర్వాతనే తదుపరి చర్యలు. ఏదైతే మన SIBలో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అధికారులు ఎవరైతే 2 అటు ఫారెన్ లో ఉన్నారో వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ను కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు హైకోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇప్పటికే ఇద్దరు గురించి, ప్రభాకర్ రావు గారిని, శ్రవణ్ కుమార్ గారిని, వీళ్ళిద్దరికి సంబంధించి విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారిని హైదరాబాద్కి రప్పించి వారిని విచారణ చేయాలనే ఉద్దేశంతో కూడా ఇన్వెస్టిగేషన్ టీము ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కోసం కూడా ఇప్పుడు కోర్టు అనుమతి కూడా వారు తీసుకున్నారు. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు కూడా వారికి జారీ చేసినటువంటి నేపథ్యం కాబట్టి. అయితే ప్రభాకర్ రావు మాత్రం ఇటు కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. నాకు ఆరోగ్య పరిస్థితులు బాగలేదు, పైగా నేను ఎప్పటికప్పుడు పోలీసులకి అందుబాటులో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కానీ వారు ఎప్పుడు వాట్సాప్లో కానీ వారికి నేను టచ్లో ఉన్నాననేసి కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు వ్యక్తిగతంగా విచారణకి నేను హాజరు కాలేను అనేది కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కోర్టు కూడా అప్పుడు చెప్పింది ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సింది, ఈ కేసు చిక్కుముడి విడాలంటే మీరు మస్ట్ అండ్ షూట్గా ఇండియాకి రావాల్సిందంటే కూడా అప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో. సో దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం అయితే ప్రభాకర్ రావు నుంచి కానీ ఇటు శ్రవణ్ కుమార్ నుంచి కూడా రాలేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పోలీసులు కూడా ఈ కేసును మరింత ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో దర్యాప్తు వేగవంతం కూడా చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది.